Hello there guys, నేను తౌసీఫ్ అహ్మద్ మీ వరంగల్ బైకర్. సో హీరో ఎక్స్ట్రీమ్ 250R మీరు ఆ బైక్ ఇమేజ్ చూసే ఉంటారు, నేను వీడియోలో పెట్టాను. యాక్చువల్లీ ఈ బైక్ స్పాట్ చేయబడింది టీవీసీ షూట్ అప్పుడు. అయితే ఇది లైక్ హీరో కంపెనీ నుండి ఒక కొత్త 250cc బైక్. ఇన్ఫ్యాక్ట్ చూడాలంటే లైక్ ఫస్ట్ 250cc బైక్ అనుకోవచ్చు మనం హీరో కంపెనీ ద్వారా. బైక్ లుక్స్లో అయితే చాలా బాగుంది, రైట్. అండ్ దాని ఎంజిన్ ఇట్స్ బేస్డ్ ఆన్ ది కరిజ్మా XMR, రైట్. కానీ ఇది 250cc, రైట్. ఇది పవర్ జనరేట్ చేసేది మనకు దాదాపు 30 bhp అండ్ టార్క్ కనుక చూసుకుంటే 25 Nm ఆఫ్ టార్క్. సో ఈ బైక్ మనం చూసుకుంటే ఇట్స్ క్వైట్ సిమిలర్ టు ది BMW G310R. మనకి BMWలో వస్తుంది ఒక మోటార్ సైకిల్ G310R. ఇట్ హ్యాస్ ది ఎంజిన్ విచ్ ఇస్ వెరీ సిమిలర్ టు ది Apache RR 310. బోత్ ఆర్ డెరివేటివ్స్, రైట్. సో మనం చూసుకుంటే ఆ బైక్ నిజంగా అవసరమా హీరో మోటోకాప్ కంటే? అవునండి, అవసరం. బికాజ్ 250cc కేటగిరీ చాలా డిమాండ్లో ఉంది, రైట్, భారతదేశంలో. ఎర్లియర్ కూడా ఉండే 2011లో మనం కనుక చూసుకుంటే CBR 250R, రైట్. ఇట్ రియలీ రూల్డ్ ద మార్కెట్, రైట్. నిజంగా అది చాలా మంచి బండి ఉండే హోండా CBR 250R. ఇప్పుడుంటే ఆ బైక్ డిమాండ్ వేరుండే, రైట్. ప్లస్ మనకి నింజా 250 కూడా ఉండే అప్పుడు, హల్సంగ్ కామెట్ 250 ఉండే, అండ్ సుజుకి ఇనాజుమా 250 ఉండే. యూ హ్యాడ్ డిఫరెంట్ అదర్ మోటార్ సైకిల్స్. యమహాలో కూడా ఉండే FZ 250. కానీ అంత రూల్ చేయలేకపోయాయి మోటార్ సైకిల్స్. ప్రస్తుతానికి వీ హ్యావ్ ది సుజుకి V-Strom 250, Gixxer 250. దిస్ ఈజ్ ఆల్సో న్యూ మోటార్ సైకిల్ ఇన్ ద 250cc సెగ్మెంట్. సో బైక్ మనం కనుక చూసుకుంటే బైక్ లుక్ అయితే చాలా బాగుంది. USD ఫోక్స్ ఉన్నాయి, రైట్. అండ్ డ్యూయల్ ఛానల్ ABS అయితే స్టాండర్డ్ వస్తుంది. సైడ్ లుక్ అయితే ఇప్పటిదాకా రివీల్ అయింది. అది మీరు ఎలా ఉందో నాకు చెప్పండి. బికాజ్ ఈ వీడియోలో మరీ మనం ఎక్కువ మాట్లాడుకుంటలేం బైక్ గురించి. బికాజ్ ఆ బైక్ జస్ట్ కనబడ్డది ఒక TVC షూట్ అప్పుడు, రైట్. అండ్ పీపుల్ క్లిక్ ద ఫోటోగ్రాఫ్ ఆఫ్ దాట్ అండ్ దే షేర్డ్ ఇట్ ఆన్ సోషల్ మీడియా అనమాట. సో మీ ఒపీనియన్లో కరిజ్మా XMR 250 ఎలా ఉందో మీరు చెప్పండి. పవర్ అండ్ టార్క్ ఫిగర్స్ అయితే నేను చెప్పేశాను. ఇట్స్ గోయింగ్ టు బీ కైండ్ ఆఫ్ షార్ట్ స్ట్రోక్ ఎంజిన్ అండి, రైట్. స్ట్రోక్ లెంత్ కొంచెం తక్కువ ఉంటుంది బైక్స్కి. సో ఎంజిన్ లైఫ్ అనేది కూడా కొంచెం తక్కువనే ఉంటుంది ఇలాంటి బైక్స్కి. లాంగ్ స్ట్రోక్స్ దే ఆర్ టిపికల్లీ మోర్ ఫ్యూల్ ఎఫిషియంట్. షార్ట్ స్ట్రోక్స్కి అంత మైలేజ్ కూడా రాదు. సో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్కి. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా, రికమెండేషన్స్ ఉన్నా మీరు షేర్ చేయొచ్చు. నేను దాదాపు రెస్పాండ్ అవ్వడానికి ట్రై చేస్తాను. గాడ్ బ్లెస్ యూ. గుడ్ బై.